మనతో జాయిన్ అవుతున్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. శ్రీనివాస్ గారు, ఏంటి గెలుపుపై ధీమా ఏ రేంజ్ లో ఉంది మీ పార్టీ వాళ్ళకు మీకు? ఇది భారతీయ జనతా పార్టీకి ఈ గెలుపు కొత్త ఏం కాదు. సుపరిపాలన అందించడంలో భారత రాజకీయాల్లో ఒక విశేషమైనటువంటి ఒక స్థానం సంపాదించినట్టు భారతీయ జనతా పార్టీ మొన్న మధ్యనే అనేక రకాలుగా మా మీద బీజేపీ అంటే దళితులకు వ్యతిరేకం, రాజ్యాంగం మారుస్తారు, అట్లా ఇట్లా అని చెప్పి బదనాం చేసే ప్రయత్నం చేసి అడ్వాంటేజ్ పొందే ప్రయత్నం చేసినారు. హర్యానా ఏ రకంగా దెబ్బతిన్నారో మనకు తెలుసు. సో అదే రకంగా ఇవాళ జార్ఖండ్ మరియు మహారాష్ట్ర కూడాను చాలా పటిష్టంగా కార్యకర్తలు, మా నాయకత్వం మొత్తంగా కూడాను గ్రౌండ్ లో మేము గత ఆ రాష్ట్రంలో మహారాష్ట్రలో అయితే 2.5 సంవత్సరాలుగా ఏ రకంగా పరిపాలించినాం, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాంబినేషన్ లో ఏ రకంగా అనేక స్కీమ్స్ కావచ్చు, అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు చేసిన కార్యకర్తలు చేసిన ప్రచారం కారణంగా ఇవాళ చాలా క్లియర్ కట్ మ్యాండేట్ ఇవ్వబోతున్న జనం. అది మాకు తెలుసు. ఐ వాజ్ దేర్ ఫర్ 2 months అక్కడ. నేను మహారాష్ట్రలో ఎలక్షన్ తో పనిచేశాను. గడ్చిరోలి జిల్లాలో నేను పనిచేశాను అక్కడ 2 months. సో ఇది చాలా క్లియర్ కట్ మెజార్టీ రాబోతున్నది. ప్రజలకు కన్ఫ్యూజన్ లేదంటే సమన్వయం లేని, లేదంటే క్లారిటీ, సుపరిపాలన లేనటువంటి ఒక గవర్నమెంట్ కోరుకోవట్లేదు ప్రజలు. ఈ యొక్క గవర్నమెంట్ షిండే గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఒక 3 పార్టీల యొక్క గవర్నమెంట్ మహాయుతి ప్రజలకు నచ్చింది. ఎటువంటి ఆరోపణలు కావచ్చు, అక్రమాలకు కావచ్చు అవకాశం లేకుండా చాలా బెస్ట్ కాంబినేషన్ లో ఆ యొక్క 2.5 సంవత్సరాలు మేము చూపించగలిగినాం అక్కడ. అంతకుముందు మరి ఉద్ధవ్ ఠాక్రే యొక్క సర్కారు ఏ రకంగా డిస్టర్బ్ కాబడింది అంటే పరిపాలన చేయలేకపోయింది. కాంగ్రెస్ చేతుల్లో మరి ఆ యొక్క ఉద్ధవ్ ఠాక్రే ఏ రకంగా కీలు బొమ్మగా మారినారు. అలాగే శరద్ పవార్ ఒక కింగ్ మేకర్ లాగా వెనక ఉండి ఏ రకంగా చట్టం ప్రయత్నం చేసినారనే విషయం ప్రజలకు తెలుసు. సో కాబట్టే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేరే కేంద్రంలో ఇంకోటి ఉంటే లాభం లేదు. మోదీ గారి యొక్క చరిష్మా ఇంకా పెరగకుండా ఉండాలి. వాళ్ళ స్కీమ్స్ మేము ఇక్కడ అప్లై చేస్తే, అమలు చేస్తే ఇక్కడ ఇబ్బందులు అవుతాయి, మోదీకి పేరు వస్తుంది అనే ఒక ఈర్ష్యతోని ఈ యొక్క మహారాష్ట్రలో మా ప్రభుత్వాన్ని ఏర్పడితే, మహావికాస్ అగాడి ఏర్పడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకున్నారు. చాలా మ్యాండేట్ క్లారిటీ ఉన్నది. సమస్యల పరిష్కారం కోసం కేవలం బీజేపీ మాత్రమే విషయం ప్రజలు డిసైడ్ చేసినారు. ఇవాళ మీ సర్వేల ద్వారా అనేక సంస్థల సర్వేలు అన్ని కూడాను ప్రో ఎన్డీఏ మహాయుతి ఆగాడి ఏది మహారాష్ట్ర గురించి చెప్తారు. జార్ఖండ్ కూడా ఆరోపణలో 100% నిజం అని చెప్పేసి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి ఖనిజ సంపద ఫైనాన్షియల్ గా సౌండ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది జార్ఖండ్. కానీ ఇప్పటికీ పేదరికంలో, ఇప్పటికీ అనేక ఫలాలు ఆ యొక్క ప్రజలకు అందేటువంటి పరిస్థితి లేదు. బికాస్ అక్కడ జార్ఖండ్ మోర్చా ఫ్యామిలీ రూల్డ్ పార్టీ, అవినీతి అక్రమాల యొక్క అడ్డాగా ఉన్నటువంటి పార్టీ. దాని కారణంగా ఆ ప్రాంతంలో మళ్ళా డెవలప్మెంట్ కు నోచుకోలేనటువంటి స్థితిలో ఉన్న కారణంగా అక్కడ కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని చాలా బంపర్ మెజార్టీతో గెలిపించే అవకాశం కనబడుతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీరెంత ధీమాగా ఉన్నారో దానికి ధీటుగా అంతకంటే ధీమాగా ఉన్నామని చెప్తున్నారు. 170 మాకు రాబోయేటువంటి సీట్లు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇప్పటివరకు బాజీ గారు మనతో డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు. బాజీ గారి వెర్షన్ ఇది. ధీమా కాంగ్రెస్ పార్టీ నాయకుల ధీమా గురించి మనకు తెలియదు కాదు. 303 సీట్లు ఉన్నటువంటి ఒక మోదీ గారే ఇంత ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ అందించినట్టు మోదీ గారికి 240 వస్తే వాళ్ళు 99 మాత్రం వచ్చినాయి. కానీ ధీమా ఎంత ఉండే అంటే వాళ్ళు కూడా క్రాస్ కావచ్చు 400 ఆ స్థాయిలో ఉంది కాంగ్రెస్ ప్రచారం. అసలు అయిపోయింది. ఇక జైలు రాజకీయాల్లో ఉండరు. కాంగ్రెస్ పార్టీ ఏం సాధించింది? కాంగ్రెస్ పార్టీ నాట్ ఈవెన్ it could not cross, could not touch 100 triple number.
కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా అతి విశ్వాసం ఆత్మవిశ్వాసంతో చెప్పుకోవడం కరెక్టే, కానీ ప్రజలు నమ్మాలి కదా. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మేము గత శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, బాజీ గారు మీరు అడిగిన వాడికి సమాధానం. గత ఎన్నికల్లో కంటే తగ్గింది బీజేపీ స్ట్రెంత్, అట్లాగే మా గత ఎన్నికల రిజల్ట్స్ కంటే మా స్ట్రెంత్ పెరిగింది. అట్లాగే నేను ఒకటే క్వశ్చన్, మీరు మోడీ గారి ప్రతిష్ట బాగా అయింది అంటున్నారు, ఓకే గుడ్. అప్కే బాద్ 400 అనే నినాదం ఏమైంది? వాట్ హ్యాపెన్ టు దట్? అదే చెప్తున్నా, ప్రజల్లో మీ ప్రతిష్ట మాటలు, అబద్ధపు ప్రచారం, అబద్ధపు హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలు బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తారో మనం చూసాం. ఏమండి, రాజ్యాంగం మారుస్తామా మేము? మార్చే అవకాశం ఉన్నదా? కాంగ్రెస్ లాగా ఎమర్జెన్సీ 42nd అమెండ్మెంట్ తీసుకొచ్చామా మేమేమన్నా? లేదా అంబేద్కర్ నే ఓడించినటువంటి ఒక మహా గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, వారికి అవకాశం ఇవ్వలేదు. మేము పోటీ చేయం, మీకెందుకు, మీరే పోటీ చేయండి, మీకు యునానిమస్ ఇస్తాం, లేదంటే మేము క్యాండిడేట్ పెట్టాం, మీకు సపోర్ట్ చేస్తాం చెప్పేటువంటి ఒక కనీసమైనటువంటి ఒక కృతజ్ఞత లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ పట్ల మీరు మమ్మల్ని రిజర్వేషన్ తీసేస్తున్న బద్దాన్ని చేసినారు. అరే రాష్ట్రపతిని చేసింది మేము, దళితులు గిరిజన మహిళను మేము, ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేసింది మేము, మైనార్టీ సోదరుడు అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేసింది మేము. మీరేం చేస్తారండి? కుటుంబం భయం చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాటల్ని, రాహుల్ గాంధీ గారి మాటల్ని ₹1,00,000 కోసం పాపం నమ్మే ప్రయత్నం చేశారు. సమీక్ష సక్సెస్ అయినా దాంట్లో సందేహం లేదు. ₹1,00,000 జూన్ 8 నాడు వచ్చి తీసుకెళ్ళాలని చెప్పినారు. జూన్ 8 మా ఆఫీస్కి రండి అని చెప్పినారు. లైన్ కట్టారు అన్ని చోట్ల, మధ్యప్రదేశ్ లా, యూపీలా, మహారాష్ట్రలా. ప్రతి ఎన్నికలో కూడా బీజేపీ ఏం చేస్తుందండి? కమ్యూనల్ ఇది రెచ్చగొట్టడం, మతతత్వ శక్తులు రెచ్చగొట్టడం, మతతత్వ భావజాలను రెచ్చగొట్టడం తప్ప ఏమైనా చేశారా చెప్పండి? ఈవెన్ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మహారాష్ట్ర ప్రచారంలో ఏం చెప్పారండి? ఏం చెప్పారు? ముస్లింస్ కి వ్యతిరేకంగా మాట్లాడందే మీ ఎన్నికలు జరగవు, మీరు చేయలేరు ఎన్నికలు. మీరు ఈ దేశంలో లౌకికవాదానికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడకపోతే, మతతత్వాన్ని రెచ్చగొట్టకపోతే మీకు గెలుపు లేదు ఈ దేశంలో. మీరు అది నమ్మిన సిద్ధాంతం ఏకైతే అంటే మీ దృష్టిలో ముస్లింలను ఈ దేశ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషింది కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాస్ గారు, 2014 ఈ 10 ఏళ్ల కాలంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు చెప్పండి. మీరు చెప్పిన హామీలు ఏమి నెరవేర్చారు చెప్పండి. రైట్, ఓకే శ్రీనివాస్ గారు మాట్లాడండి. నిజంగానే బీజేపీ పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లోకి వస్తూ అదే నినాదంగా ముందుకెళ్తున్నారా? అదే మీ గెలుపుకి ఇదవుతుందా? మీరు చూడండి, కాంగ్రెస్ రూల్డ్ స్టేట్స్, కాంగ్రెస్ రిజైమ్ లో చూడండి, మత ఘర్షణలు, కర్ఫ్యూలు ఎన్ని రాష్ట్రాల్లో జరుగుతుండే ఒకసారి లెక్క గుర్తు చేసుకోమని చెప్పండి. 2014 నుంచి ఇప్పటిదాకా ఈ దేశంలో మోదీ గారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఏ రకంగా కంట్రోల్ చేసినాం, కాశ్మీర్ మొత్తం హింసాకాండ మొత్తం కూడా కర్బ్ చేసి ఏ రకంగా డెమోక్రటిక్ సిస్టమ్ తోనే అక్కడ పరిపాలన మొదలైపోయింది, ఏ రకంగా ఈ యొక్క మత ఘర్షణ లేకుండా జరుగుతుండే కాంగ్రెస్ హయాంలో. మహారాష్ట్ర కావచ్చు, లేదంటే హైదరాబాద్ కావచ్చు, లేదంటే యూపీ కావచ్చు, లేకుంటే బీహార్ కావచ్చు, కశ్మీర్ కావచ్చు, మరి ఎక్కడా కూడా మోదీ గారు వచ్చిన కాలేదే. మీరు మతం అంటే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే డెమోక్రటిక్ వాల్యూస్ మీకు, ముస్లిం క్రిస్టియన్లకు ఫేవర్ గా మాట్లాడి అప్పిచ్చేస్తే మీరు మా ప్యూర్లీ సెక్యులరిస్ట్. మీ యొక్క సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ. మీ దృష్టిలో హిందువులకు వాల్యూ లేదు. మీ దృష్టిలో హిందూ విశ్వాసం అనే విశ్వాసం, వాళ్ళకు దేనైతే నమ్ముతారో వాళ్ళ భావనకు గౌరవించే అలవాటు మీకు లేదు. మమ్మల్ని హిందువుల్ని తిడితేనే మీకు ఓటు పెడితేనే ఉద్దేశంతోనే ఏదైనా మాట్లాడే సిద్ధంగా ఉంటారు. ఇక్కడ కాదు, విదేశాలకు పోయి మాట్లాడతారు హిందువుల పట్ల. మాట్లాడి చూసినాము. మణిశంకర్ శశి థరూర్ ఏం మాట్లాడారు, రాహుల్ గాంధీ హిందుత్వాన్ని బ్యాన్ చేయాలని చెప్పారు. హిందుత్వం అనే ఒక టెర్రరిజం సంబంధించినటువంటి అని చెప్పి ఆయన చెప్తారు. హిందుత్వం అంటే ఇదే అంటే అర్థం కాదు.
మీ అదే పార్టీ చూడండి, డిఎంకే ఎట్లా మాట్లాడినారు, కళానిధి మారన్ కావచ్చు, ఇంకా శ్రీనివాస్ గారు అయితే కావచ్చు. మీరు ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ కదా, మరి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చారు? ఇప్పుడు ప్రజెంట్ మాత్రం బోల్డ్ అని ఫ్రీబీస్ అంతా ఆఫర్ చేశారు ప్రజలకు. గతంలో ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి? మేము ఎప్పుడు దేశం విడిపోయిన బ్లాక్ మనీ, దేశం పోయిన విడిచెల్లిన వాళ్ళని పట్టుకొస్తామని చెప్పారు, ఏం చేశారు? బ్లాక్ మనీ వస్తుందన్నారు, ఏం చేశారు? 20 లక్షల ఉద్యోగాలు శ్రీనివాస్ గారు ఇంకొక కల్పిస్తారు. విషయం ఏంటంటే మరాఠాలను ఓబీసీలో చేర్చుతామని చెప్పారు. దానిలో మీరు ఫెయిల్ అయ్యారా కదా? యాడ్ చేసింది వాస్తవమే, ఓబీసీలకు ఇచ్చింది వాస్తవమే, అక్కడ కోర్టులో ఉంది, సుప్రీం కోర్టులో ఉంది, సమీక్షని అమలు చేసింది వాస్తవమే. బట్ రాజ్యాంగ పరమైన పరిమితులు ఉన్నాయి అక్కడ దేశం మొత్తంలో కూడాను. బియాండ్ 50% పోయే అవకాశం లేదు. స్టిల్ హౌ బెస్ట్ పాసిబుల్ ఏ రకంగా దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అనే విషయం అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు సమస్యల మీద చర్చ నడుస్తా ఉన్నది. బట్ సుప్రీంకోర్టు యొక్క స్ట్రింజెంట్ లైన్స్ ఉండడం కారణంగా 50% దాటే పరిస్థితి లేదు. ఒకే ఒక స్టేట్ తమిళనాడు నడుస్తున్నది, అక్కడ పెరిగింది, 69% పెరిగింది. అప్పుడు నైన్త్ షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు క్లెయిమ్ తీసుకున్నారు తప్ప మిగతా చోట్ల ఇక్కడ అదే కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేకపోయింది? 10% ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ గారు ఇస్తానప్పుడు ప్రామిస్ చేసి అమలు చేసి ఎందుకు అయింది? అది 4% ఎందుకు కుదించబడ్డది? 50% బియాండ్ అవుతుంది కాబట్టి అది కోర్టులో ఉంది ఇప్పటికున్నాను. సో మేము మాతో కాంతి ప్రామిస్ చేయం, మీతో కానిది ప్రామిస్ చేయరు, కానీ మీరు పూర్తిగా అగెనెస్ట్ గా ఉన్నటువంటి ఒక అంశానికి మాత్రం మీరు హామీలు ఇచ్చేస్తారు. ఎక్కడైతే రైతు రుణమాఫీకి మీరు వ్యతిరేకంగా ఉన్నారో ఈసారి హామీల్లో మాత్రం రైతు రుణమాఫీ చేస్తామని బీజేపీ చెప్పింది. దీన్ని ఎలా చూడాలి? మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీదకి వెళ్ళి ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆ రైతుల్ని గత అనేక రోజులుగా కష్టాల్లో ఉన్నటువంటి నష్టాల్లో ఉన్నటువంటి ఒక రైతుని ఆదుకోవడం కోసం వ్యవసాయం దండగా అనే ఒక ఆలోచన నుంచి బయటకు వచ్చి వ్యవసాయాన్ని ప్రేమించి వ్యవసాయం పెంచాలా, వ్యవసాయం ఇంకా సంఖ్య పరిధి పెంచాలనే ఉద్దేశం, ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ చేసి ఉంటారు మహారాష్ట్ర